ఓ గాడ్, వాటర్ పడిపోయింది. సారీ లక్కీ, తుడుచుకొని వస్తాను. ఇక్కడే ఉండు, 1 minute ప్లీజ్. సారీ, ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఒసేయ్ ఫ్రీ షోనే కదే, ఇలాంటి ఛాన్స్ వదులుకుంటే మళ్ళా రాదే ఒక్కసారే. అలాగా ఐడియా. లక్కీ, నీకొక విషయం చెప్తానని చెప్పాను కదా, ఒక్కసారి నీ చేయి లైవ్. ఎక్కడ ఉన్నావు లక్కీ? ఓ అక్కడ ఉన్నావా? ఇలా వచ్చి కూర్చో, నీతో చాలా షేర్ చేసుకోవాలి లక్కీ. లక్కీ, మన ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నేను ఎలాగో బ్లైండ్, నువ్వేంటి మూగవాడిలా ఉంటావు. నేనే గమ్యానికి చేరలేను. దానికి చేరాలంటే నీ మాటలే నాకు దిక్కు చూసి నీకు చెప్పాలని ఉదయం నుండి వెయిట్ చేస్తున్నా. కానీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకో టెన్షన్గా ఉంది. ఊరు మీరా నీ అబ్బ ఆటకలాడంటే కాల్చి పాడేస్తా. మనం వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న డ్రామాలేంటి? మనందరం వచ్చింది డబ్బు కోసం, గుర్తుంచుకోండి. ఏంటి గుర్తుంచుకునేది? ఇక మనం టైం వేస్ట్ చేయొద్దు. అది బయటకు వచ్చేలోపు మనం బయటికి వెళ్ళిపోవాలి. రే, ఇంత కష్టపడి మనం ఒక్క రూపాయి కూడా లేకుండా వెళ్తే మనం పడిన కష్టం అంతా వృధా అయిపోద్దిరా. డబ్బులు తీసుకుని వెళ్దాం. ఏంటి నిన్ను తీసుకెళ్ళట్లేదు కాబట్టి నీకేం అర్థం కావట్లే. ఇక్కడ తడిసిపోతుంది. ప్రతిసారి దాంట్లో ఆచరితో నా ప్రాణం పోతుంది. అవునే, నాకు అలాగే అనిపిస్తుంది. మనం డబ్బు గురించి వెతికినప్పుడు ఏమవ్వట్లేదు, అదే డబ్బు గురించి వెతికినప్పుడు మాత్రం సౌండ్స్ రావడం, కరెంటు పోవడం, ఏదో జరుగుతుంది ఇంట్లో. అవునే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. సరే, మీరందరూ భయపడుతున్నారు కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ డబ్బు చూస్తారో చెప్పండి, అందరం కలిసే వెతుకుదాం. ఓకే? దొరికితే అందరినీ చంపేస్తే. ఎహే, అరే తింగరోడా, మిమ్మల్ని లాక్కెళ్ళిన దయ్యమే అయితే కాళ్ళు చేతులు కట్టేయదు, మూతికి ప్లాస్టర్ అయ్యదు. అర్థమైందా? అవును. అసలు ఇందాక నుండి ఏంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు?